శత్రువులు నీ చుట్టే ఉంటారు. యేసు ప్రభువే అన్నాడు కదా, నీ ఇంట్లో వాళ్ళు నీకేమవుతారు చెప్పు గట్టిగా. ఒకవేళ చెప్తే ఏమని అనుకుంటారేమో, అనుకుంటున్నారేమో. ఒకవేళ నీ భార్య నీకు శత్రువుగా ఉందేమో, నీ భర్త నీకు శత్రువుగా ఉన్నాడేమో, నీ కన్నవారు, కడుపున పుట్టినవారు, తోడబుట్టినవారు శత్రువులుగా ఉన్నారేమో, నేను బాధిస్తున్నారేమో, నేను వేధిస్తున్నారేమో, నేను కృంగదీస్తున్నారేమో, నీ మీద ఎగతాళి చేస్తున్నారేమో, నీకు అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారేమో, అపహాస్యం చేస్తున్నారేమో, నిందల పాలు చేస్తున్నారేమో, దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారేమో. బాధించే శత్రువులు ఒకవేళ ఎంతమంది ఒకవేళ ఉన్నారేమో, ఒకవేళ ఉద్యోగాలు ఒకవేళ శత్రువులు ఉన్నారేమో, నీ వ్యాపారాలు ఒక శత్రువులు ఉన్నారేమో, నువ్వు చదువుకునే స్థలాల శత్రువులు ఉన్నారేమో, నీ ఇంటి చుట్టూ శత్రువులు ఉన్నారో తెలియదు. బాధించేవారు ఎలాంటి శత్రువే అయినా, శత్రువుకి మించిన జ్ఞానము కలిగిన వాడు, శత్రువు కంటే బలము కలిగిన వాడు, శత్రువు కంటే ఉన్నతమైన స్థితి కలిగిన నా శూరుడు నీ శత్రువులందరినీ అణిచివేయునుగాక.